కేసీఆర్ కాళ్ల బేరం, మోదీతో స్నేహానికి గులాబీ బాస్ ప్లాన్, వీలైతే లోక్సభలో పొత్తు లేదంటే పరోక్షంగా సపోర్ట్, ఇప్పటికే సీఎం అపాయింట్మెంట్ కోసం రిక్వెస్ట్, ఓకేనా లేదా అనే దానిపై 2 రోజుల్లో క్లారిటీ. 22వ తేదీ తర్వాత ఢిల్లీకి బీఆర్ఎస్ అధినేత, నాడు ప్రధానిపై తిట్లు, నేడు సఖ్యత కోసం పాట్లు. ఇప్పుడు కేసీఆర్కి ఆప్షన్ లేదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ లేకుండా చేయాలనేది ఒక ప్లాన్ వాళ్ళు చాలా క్లియర్గా వేసుకొని కూర్చున్నారు. కారణం ఏంటంటే బీఆర్ఎస్ లేకుండా పోతేనే వాళ్ళు ఆ ప్లేస్ని ఆక్యుపై చేస్తే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఈక్వేషన్ మారితే కాంగ్రెస్ని మనం రేపొద్దున ఈజీగా కొట్టొచ్చన్న ప్లాన్లో బీజేపీ ఉన్నది. వాళ్ళకి ఆ వాసన దొరికింది. కేసీఆర్కి ఏంది, ఇక్కడ పార్టీ కాపాడుకోవాలి, ఒకటి పార్టీని కాపాడుకోవడం ఇవన్నీ పక్కన పెడితే రేపు కుటుంబ ఆస్తులు కాపాడుకోవాలి, జైలుకు పోకుండా ఉండాలి. ఈ ప్లాన్లో భాగంగా మోదీ తప్ప ఇంకొక అవకాశం లేదు. కేంద్రంలో మళ్ళీ ఎట్లాగో అధికారం వాళ్ళదే వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏం ఆలోచించాలి బీజేపీ వాళ్ళంటే, మీ మీద యుద్ధానికి సిద్ధపడ్డాడు కేసీఆర్. బీఆర్ఎస్ అన్నాడు, మిమ్మల్ని ఫాసిస్ట్ అన్నాడు, ఇంకోటి అన్నాడు. మరి మీరు ఎట్లా దగ్గరికి రాణించే ఆలోచన ఏమైనా చేస్తున్నారా? ఒకవేళ మీరు ఆలోచన చేస్తే మీరు మళ్ళీ ఎటు కాకుండా పోతారు. 2023 మొన్నటి ఎలక్షన్స్లో మీరు కొలాప్స్ అయి మీరు ఇబ్బందుల్లో పడిందే, మీకు రావాల్సిన సీట్లు రాకపోవడానికి కారణమే కేసీఆర్తో పొత్తు అన్న కలిసిపోయారన్న ఒక లీక్ ప్రచారమా లేకపోతే అది కాంగ్రెస్ గెలవద్దన్న ప్రయత్నం మీరు చేయడం ఏదైనా కావచ్చు. కానీ ఇప్పుడు మళ్ళీ మీరు ఆ మిస్టేక్ చేయొద్దు అని మీ బీజేపీ శ్రేణులు కోరుకుంటున్నాయి. అసలు ఈ ప్రయత్నాన్ని, ఈ ప్రచారాన్ని ఆదిలోనే ఖండించండి అని మీ బీజేపీ శ్రేణులు మీకు చెప్తా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇదే కేసీఆర్ మీద రక్తం చిందించి జైలు పాలై పెద్ద ఎత్తున పోరాటాలు చేసిరు వాళ్ళు లాస్ట్ 10 ఇయర్స్గా. ఏబీవీపీ కావచ్చు, బీజేపీ యువ మోర్చా కావచ్చు, వీళ్ళంతా. ఇప్పుడు కేసీఆర్ ఏది చేయడానికి కాళ్ళు పట్టుకుంటాడు, ఏదైనా చేస్తాడు, ఇక ఏం చేయడానికైనా రెడీ. నిన్నటి వరకు బీజేపీపై తిట్ల పురాణం అందుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు ప్రధాని మోదీతో స్నేహానికి నయా ప్లాన్ రచిస్తున్నాడు. రాష్ట్రంలో అధికారం కోల్పోవడం, కేంద్రంతో సఖ్యత లేకపోతే మొదటికే మోసం వస్తుందని భావించి ఫ్రెండ్లీ రిలేషన్ కోసం ప్రయత్నాలు చురువు చేసినట్టుగా సమాచారం. అందుకోసం పీఎం మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అపాయింట్మెంట్ అడిగినట్టుగా విశ్వసనీయ సమాచారం. దీనిపై 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నదని తెలిసింది. ఈ నెల 22 తర్వాత కేసీఆర్ ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళబోతున్నట్టుగా తెలిసింది. పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడబోతున్న నేపథ్యంలో కేసీఆర్ టూర్ బీఆర్ఎస్లో చర్చనీయాంశంగా మారింది. మీరు ఏం చేయాలంటే గంటలు గుసబెట్టి బయటికి దుబ్బేయమనాలి. అప్పుడు మీకు ఇంకా పెరుగుతుంది సింపతి. ఎందుకంటే ఆయన వల్ల ఒక రూపాయి ఉపయోగం లేదు, మీకు ఉపయోగం లేదు, జనానికి అసలే లేదు. ఎందుకంటే ఈయన ప్రజల సమస్యలను డిస్కస్ చేయడానికి మీ దగ్గరకు వస్తలేడు. సింపుల్. అందుకే తెలంగాణ ప్రజలకి ఆయనకి సంబంధం లేదు. ఆయన కేవలం ఆయన కుటుంబం కాపాడుకోవడానికి మీ దగ్గరికి వస్తున్నాడు. సో కాబట్టి తెలంగాణ ప్రజలు క్లియర్గా ఉన్నారు. మీరు గేట్ నుంచి గేట్ అవతలకే నూకి అవతల పడేయారు. మీరు పొరపాటున ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చి ఆయనతో కలిసి కలిసిపోయింది కదా మరి వచ్చినప్పుడు ఇవన్నీ అవసరం లేదు. మీరు ఆయనతో కలిసి ఆయన మళ్ళీ తెలివిగా ఏం చేస్తాడు, మీ కడుపులో తలకాయ పెట్టినట్టు ఫోటోలు అట్లా వస్తాయి, లేదు మీ కాళ్ళ మీద పడుతున్నట్టు ఇవన్నీ చేస్తాడు. సో అప్పుడు మీ పార్టీయే నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కేసీఆర్ నష్టపోయేది ఏముంది, ఆల్రెడీ బొందలో ఊరుకపోయాడు, ఊబిలో ఊరుకపోయాడు, తలకాయ ఒక్కటే బయటకు ఉన్నది, మొత్తం అంత లోపలికే ఉన్నది. ఊబిలో మొత్తం బొందలో పడిపోయిన కేసీఆర్ ఇంకా బయటకు వచ్చేది ఏం లేదు అక్కడ. సో మీరు ఇప్పుడు నిలదొక్కుంటున్నారు, మీరు పైకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పొరపాటున కనుక కేసీఆర్కి అపాయింట్మెంట్ ఇచ్చినా, కేసీఆర్ని కలిసినా ఆగమైపోతారు చూడురిగా. 2 ఏళ్లుగా దూరం. ఈ నెల 22 తర్వాత కేసీఆర్ ఎప్పుడైనా ఢిల్లీ వెళ్తారట. పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడబోతున్న నేపథ్యంలో కేసీఆర్ టూర్ బీఆర్ఎస్లో చర్చనీయాంశంగా మారింది. 2 ఏళ్లుగా దూరం. 2022 ఫిబ్రవరి 5వ తేదీన చినజీయర్ స్వామి నిర్మించిన సమతామూర్తి విగ్రహావిష్కరణకు పీఎం మోదీ హాజరయ్యారు. అప్పటి నుంచి కేసీఆర్ డిస్టెన్స్ పాటిస్తున్నారు. రాష్ట్రంలో రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ, బిజినెస్ స్కూల్, వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం, ఇలా ఏ ప్రోగ్రాంకు మోదీ వచ్చినా కేసీఆర్ స్వాగతం పలకలే. 2 ఏళ్లుగా ఆయనతో దూరంగానే ఉన్నారు. పొత్తు కోసమైనా, ఇప్పటికే వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పొత్తు ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. కొంతమంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారేందుకు సంప్రదింపులు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత హస్తం గూటికి చేరారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఇక రామమందిరం విషయంలో బీజేపీకి ప్రజల్లో కొంత సానుకూల పవనాలు వీస్తున్నాయి. ఈ క్రమంలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే గట్టెక్కొచ్చని కేసీఆర్ భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతున్నది. అందుకే ఆయన ఢిల్లీ వెళ్తున్నట్టుగా ప్రచారం. ఒకవేళ పొత్తు కుదరకపోతే బీఆర్ఎస్
బలహీనంగా ఉన్న లోక్సభ స్థానాల్లో బీజేపీకి పరోక్షంగా సహకారం అందజేస్తామని హామీ ఇస్తారా అనేది చర్చనీయాంశమైంది. దేనికైనా రెడీ అవుతాడు, కానీ కేసీఆర్ సపోర్టు వల్ల మీకు ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదన్నది గుర్తుపెట్టుకోండి. ఇలా కేసీఆర్ 3వ ప్లేస్లో ఉన్నాడు. పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉన్నది. మీరు అనవసరంగా వచ్చే సీట్లను కూడా కోల్పోయే ప్రయత్నం అవుతుంది ఒకవేళ మీరు కేసీఆర్ని కలిస్తే, కేసీఆర్ అపాయింట్మెంట్ ఇస్తే. జాగ్రత్త, ఇది చాలా కీలకమైన సమయం. మీకు దొంగ వస్తున్నాడు అన్నది గుర్తుపెట్టుకోండి. దొంగ ఇంకొక ముసుగులో, ఇంకొక వేషంలో, మారు వేషంలో మీ దగ్గరకు వస్తున్నాడు అన్నది గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి అసలు కనీసం ఈ రాష్ట్రంలోనే ఉండే హక్కు వీళ్ళకి లేదు. పార్టీ ఏమన్నా ఉంటే ఉండనివ్వండి, వేరే వాళ్ళకి అప్పగించండి. నిఖార్స్ అయిన నిజాయితీగా పనిచేసే బీఆర్ఎస్ లీడర్లు చాలామంది ఉన్నారు అందులో. ఈ దుర్మార్గులు, ఈ ఫ్యామిలీ అంతా ఈ రాష్ట్రం పొలిమేరల నుంచి అవతలకి తరిమేయాలి. వీళ్ళకి అసలు ఎటువంటి అవకాశం వీళ్ళకి లేదు ఇక్కడ.